హాయ్ అండి, నమస్తే. మనం రెగ్యులర్గా ములక్కాడలతో సాంబార్ అలాగే మసాలా కర్రీ చేస్తుంటాం. కానీ ఇలా ములక్కాడ పులుసు చేస్తే అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో పుల్ల పుల్లగా ఉండే ఈ ములక్కాడ పులుసుని వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ములక్కాడ పులుసుని ట్రై చేయండి. ఇప్పుడు ఈ ములక్కాడ పులుసుని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు వేగే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా వేగాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇక నేను ఒక 2 టమాటాలని ఇలా చిన్నగా ముక్కలాగా కట్ చేసుకొని తీసుకున్నానండి. వాటిని ఇందులోకి వేసుకొని దీంట్లోనే ఒక 4 ములక్కాడల్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా ఇందులోకి వేసి ఇవి ఉడకడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ములక్కాడ ముక్కలు కొద్దిగా వేగేలోపు టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయండి. అందుకే ఈ రెండింటిని ఒకేసారి వేశాను. గిన్నె పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఈ ములక్కాడ ముక్కలు మెత్తగా ఉడకనవసరం లేదండి. ఇప్పుడు మళ్ళీ మనం పులుసు పోసిన తర్వాత దాంట్లో ఇవి ఉడికిపోతాయి కాబట్టి కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటా ముక్కలు మెత్తగా ఉడికాక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ ములక్కాడ ముక్కలకి ధనియాల పొడి కారం పట్టేటట్టుగా కలుపుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ములక్కాడ ముక్కలకి ధనియాల పొడి కారం పట్టేటట్టుగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు రసాన్ని 1 కప్పు వరకు పోసుకున్నాను. దీంట్లోనే అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు నీళ్ళను కూడా తీసుకున్నానండి. మీరు తినే పులుపును బట్టి నీళ్ళను పోసుకోండి. ములక్కాడలు పులుసులో ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ 2 కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాను. టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏదన్నా సరిపోకుంటే ఈ టైంలోనే వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి. దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకైతే ఒక 15 నిమిషాల వరకు ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి ములక్కాడలు ఉడికిపోయాయండి. దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ టైంలోనే దించేయాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి పులుసు. ఇలా పులుసు చిక్కగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ ములక్కాడ పులుసు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.